జన్మదిన వేడుకలు ప్రజలకే కాదు ప్రపంచంలోనే అతి గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమల ముఖద్వారమైన తిరుపతి లాంటి నగరానికి కూడా ముఖ్యమని టీటీడీ స్పష్టం చేసింది. దీనిలో భాగంగా టెంపుల్ సిటీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు నగరంలో ప్రతి ఒక్కరూ తరలి రావాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, హరిత ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ధార్మిక క్షేత్రం తిరుపతి నగరం 894వ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రపంచంలో ఏ నగరానికి లేనటువంటి ఒక ఘనమైన చరిత్ర తిరుపతి నగరానికి ఉంది. 894 పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకునేటువంటి అరుదైన అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, భగవద్ రామానుజాచార్యులు సరిగ్గా 893 ఏళ్ల క్రితం ఈ యొక్క తిరుపతి నగరానికి గోవిందరాజపురంగా పిలవడం జరిగింది, నామకరణం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన యొక్క చిత్రపటాలతో భారీ ఎత్తున ఊరేగింపు చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో తిరుపతి నగర పురవీధులన్నీ కూడా పుట్టినరోజు వేడుకల్లో పులకించిపోతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది తిరుపతి నగర వాసులు ఉన్నారు. తిరుపతి నగరానికి ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం ఎలా అనిపిస్తోంది? చాలా, ఈ తిరుపతిలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇది చెప్పుకోదగిన విశేషం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు పేరు అనేది లేదు. ఈ తిరుపతికి 894 సంవత్సరాల ముందు పేరు పెట్టారంటే ఈ తిరుపతిలో జనమందరూ కూడా ఎంతో పుణ్యఫలం చేసుకున్న వాళ్ళు. ప్రతి ఒక్క తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్క గడపకు ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకోవాల్సిన ధర్మం మన మీద ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కనిపెట్టి ఈ పుస్తకాలు చదివి కనిపెట్టిన మన అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, తిరుపతి ఎమ్మెల్యే గారు ఎంతో కృషిగా చేసి అవి ఫలాలు ఎక్కడెక్కడ ఏ వాళ్ళు రాసింది, ఏ స్వామి వాళ్ళు రాసింది కనిపెట్టిన ఘనత కూడా అతనికే. అది కాకుండా ఈ తిరుపతిలో ప్రతి ఒక్క గడప ఈ పుట్టినరోజును వేడుకొని చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా చేసుకోవాలి. రాబోయే తరానికి కూడా ఈ పుట్టినరోజులు ఇదే విధంగా జరగాలని, ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు అందరికీ ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నాం, తిరుపతి నగరంలో అంగరంగ వైభవంగా తిరుపతి నగర పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సాంస్కృతిక కళా వైభవంతో తిరుపతి తిరువీధులన్నీ కూడా ఊరేగుతూ ఆనాడు భగవద్ రామానుజాచార్యులు పెట్టినటువంటి యొక్క తిరుపతి గోవిందరాజపురం పేరును ఈరోజు తిరుపతి నగరంగా మార్చడం జరిగింది. స్వామివారి యొక్క విశిష్టతను చాటుతూ తిరుపతి నగరం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తూ ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు తిరుపతి ఎమ్మెల్యే తిరుపతి టీటీడీ చైర్మన్ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గడిచిన 3 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. 894వ పుట్టినరోజు వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. హరిత.